హాయ్ హలో నమస్తే నేను సానా వెల్కమ్ టు సీఎం టుడే. హిందూపురం ఎమ్మెల్యే బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అభిమానుల్ని ప్రజల్ని అలర్ట్ చేశారు. తన పేరుతో మోసం జరుగుతోందని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకి సోషల్ మీడియా వేదికగా నందమూరి బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. తన పేరుతో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిసిందని, కానీ ఆ కార్యక్రమానికి తనకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఎలాంటి అనుమతి లేకుండానే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని, ఎవరూ దీనిని నమ్మకూడదని చెప్పారు. అయితే బంగారు బాలయ్య బసవతారకం ఈవెంట్ పేరిట అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి నా పేరు మరియు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరుని అనుమతి లేకుండా ఉపయోగిస్తూ ఈ కార్యక్రమాన్ని విరాళాల సేకరణ కోసం నిర్వహిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను స్పష్టంగా తెలియజేస్తున్నది ఏంటంటే, ఈ ఈవెంట్ కి నా అనుమతి లేదు. హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు తరపున ఎటువంటి అధికారిక ఆమోదం లేదు. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఈ రకమైన అనధికారిక తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండండి. బసవ తారకం హాస్పిటల్ తరపున జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు, విరాళాల అభ్యర్థనలు కేవలం ధృవీకరించబడినవి, పారదర్శకమైన మాధ్యమాల ద్వారానే నిర్వహించబడతాయి. మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలని నమ్మి మోసపోవద్దంటూ నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. నందమూరి బాలయ్య బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కి చైర్మన్ గా ఉన్నారు. అయితే పలువురు ఆసుపత్రికి విరాళాలు అందజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో బంగారు బాలయ్య బసవ తారకం ఈవెంట్ పేరుతో ప్రచారం జరుగుతోందట. అశ్విని అట్లూరి అనే వ్యక్తి బాలయ్యకు తెలియకుండానే ఇలా ఈవెంట్ పేరుతో ప్రచారం చేస్తున్నారు. ఈ ఈవెంట్ పేరు చెప్పి విరాళాలను సేకరించబోతున్నట్లుగా నందమూరి బాలకృష్ణకి తెలిసింది. దీంతో వెంటనే నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఈ ఈవెంట్ కి తనకి ఎలాంటి సంబంధం లేదంటూ ఫ్యాన్స్ కి క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి అశ్విన్ అట్లూరి ఎవరు? ఆయన ఎందుకు ఇలా ఈవెంట్ పేరుతో ప్రచారం చేస్తున్నారన్నది భవిష్యత్తు క్లారిటీ ఇస్తుంది.